నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో మందా జగన్నాథం ఈ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన. 5 సార్లు నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. 4 సార్లు తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. ఆయన ఒకసారే స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇలాంటి సందర్భంలో ఆయన 36 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా వివాదాలకు అవకాశం ఇవ్వలేదు. ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయనకొక మరిచిపోలేని సంఘటన జరిగింది. నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆయన బీఎస్పీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. అనివార్య కారణాల వల్ల, అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన నామినేషన్ తిరస్కరించబడింది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీల్లో ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఒక మంచి నాయకుడిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఇలాంటి సందర్భంలో నామినేషన్ దాఖలు చేసేటువంటి సందర్భంలో పార్టీ ద్వారా ఇచ్చే బీ ఫామ్ ఎన్నికల అధికారులకు సమర్పించాల. ఇలాంటి సందర్భంలో ఆయన మరిచిపోయారా లేకపోతే ఏం జరిగిందనేది తెలియదు, కానీ ఆయన అయితే ఓన్లీ ఆ నామినేషన్ సంబంధించినటువంటి పత్రాలను మాత్రమే సబ్మిట్ చేశారు. ఈ పార్టీ నుంచి బీ ఫామ్ ఇవ్వాల. ఇలాంటి సందర్భంలో ఎన్నికల సంఘం అధికారులు ఎవరైతే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆయన ద్వారా సమాచారం వచ్చింది. దానికి సంబంధించి బీ ఫామ్ ఇచ్చినప్పటికీ అది చెల్లల. ఇలాంటి సందర్భంలో ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత ఆయనకు ఒక వెసులుబాటు ఇచ్చారు. అదేంటంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండొచ్చు, అంటే ఏ పార్టీ నుంచి కాకుండా. ఇలాంటి సందర్భంలో 10 మంది ఓటర్లు ఆయన పేరును ప్రతిపాదించాలి. అది కొంత రిస్క్ అయినటువంటి అంశమే. ఇలాంటి సందర్భంలో ఎవరు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కాదు. ఇలాంటి నేపథ్యంలో ఆ ఓటర్లు కూడా ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారు కాకుండా ఉండాలి. అంటే బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ. ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆయా నియోజకవర్గాల నుంచి, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 10 మంది సపోర్ట్ చేయాలి ఆయనకి. ఇలాంటి సందర్భంలో ఆయన మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ 5గురు మాత్రమే సపోర్ట్ చేసినట్టు ఆ లేఖల్ని ప్లస్ ఒక లెటర్ని అనుబంధంగా ఇచ్చారు. ఎన్నికల నియమావళి ప్రకారం, నియమ నిబంధనలు ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం 10 మంది ఖచ్చితంగా ఉండాలి. కానీ అది కూడా జరగల. కేవలం 5గురు మాత్రమే ఆయన పేరును ప్రతిపాదించారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి. ఇలాంటి సందర్భంలో ఇక్కడ కూడా ఆయనకు నిరాశ ఎదురైంది. ఇలాంటి సందర్భంలో ఆయన నామినేషన్ అయితే తిరస్కరించబడింది. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులను వివరించి ఆయనకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అజెండాగా పెట్టుకున్నారు. ఆయన ఇటీవలే పార్టీ మారారు, బీఎస్పీలోకి వచ్చారు. ఇటువంటి సందర్భంలో ఆయన తిరుగులేని అక్కడ ఒక నాయకుడిగా, మంచి క్రమశిక్షణ కలిగినటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఆయన ఉన్నారు. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అలాగే ఉన్నాయి. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడంలో మందా జగన్నాథం ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. ఇలాంటి సందర్భంలో ఆ నియోజకవర్గం కూడా ఎస్సీకి రిజర్వ్ చేసినటువంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. అక్కడ ఆయన సహచరులే పోటీలో ఉన్నారు. ముఖ్యంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి మల్లు రవి కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో మరి ఏం జరగబోతుంది? ఎప్పుడు కూడా ఆయన ఈ 36, 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు జరగల. ఇదే ప్రప్రథమం. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీని మీద చర్చ జరుగుతుంది. కొంతమంది అయితే రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఆయనకు పోటీ చేయటమే ఇష్టం లేదు, అందుకే ఈ విధంగా ఆయన అప్లై చేశారు అని. అంటే సాధారణంగా ఎవరికైనా అనుమానాలు వస్తాయి. ఎందుకనంటే ఆయన 5 సార్లు
ఆ నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానంలో పోటీ చేశారు. 4 సార్లు విజయం సాధించారు. ఆయన ఒకసారే ఓడిపోయారు. సో, ఇలాంటి సందర్భంలో ఇదొక రాజకీయ పరంగా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. దీని మీద ఒక చర్చ జరుగుతుంది. ఎందుకిలా జరిగింది? ఆయనేమి మొట్టమొదటిసారి పోటీ చేసే వ్యక్తి కాదు. రాజకీయాల్లో ఆయనకు ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తే. ముఖ్యంగా ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా ప్రతి పిన్ టు పిన్ అన్నీ తెలుసు. మరెందుకు ఆయనే అలా చేశారు అనేది కూడా సర్వత్రా ఒక చర్చనీయాంశమైంది. మొత్తానికి ఏం జరగబోతుంది, మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా ఆయన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకొని ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. దీనికి మరికొద్ది గంటల్లోనే తెరపడే అవకాశాలున్నాయి. పోటీ చేస్తారా? పోటీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏమైనా ప్రత్యేకమైనటువంటి అనుమతినిస్తుందా? ఈ 5గురు ఎవరైతే ఓటర్లు ప్రతిపాదించారో మళ్ళీ ఒక అదనపు అవకాశం మరికొంతమందితో ప్రతిపాదించినట్లు ఏమన్నా లెటర్ సబ్మిట్ చేయమని కోరతారా ఏంటనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది.